ఆ రోజు జరిగిన ఫైట్లో శంకర్ పైల్వాన్ చనిపోయాడు. సగం హైదరాబాద్ని గడగడలాడించే శంకర్ పైల్వాన్ని చంపడంతో హీరో అవ్వాల్సిన సీను బార్ సీను అయ్యాడు. కొరియోగ్రాఫర్ అవుదామనుకున్న పార్వతితో పాటు ఇంకొంతమంది అతని టీంలో చేరారు. ఆ బార్నే తన డెన్గా చేసుకుని దందాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. రేయ్ అన్న రాణి, ఇవాళ నీ పని అయిపోద్ది. రాని నేను కూడా చెప్తాను. ఏంద్రా నువ్వు జై అన్నొచ్చు టైం అయింది, ఆగండి. కొండల అంతంత ఉన్నాయండి. నానిచ్చే నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. మ్యాటర్ ఏంటో చెప్పండి. అన్న అసలు ఏం జరిగింది? ఏయ్, నువ్వు కాదు, మీరు చెప్పండి. నా కొడుకు పేకాటికి డబ్బులు లేవని వీడి దగ్గర పొలం పేపర్లు పెడితే 6 నెలల లోపల కట్టాలని చెప్పేసి రాయించుకున్నాడన్నా. ఇప్పటికి 5 నెలల 20 రోజులే అయ్యింది. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నా పొలం పేపర్లు నాకు ఇచ్చేయమంటే ఇవ్వకుండా మోసం చేసి తిప్పించుకుంటున్నాడన్నా. ఎలాగని ఇప్పించన్నా. ఈ సంగతి ఆయన పేపర్ లైన్కి ఇచ్చాయి. అన్నా అట్లా కాదన్నా నేను చెప్పే. రేయ్, అన్నకి ఎదురు చెప్తావరా? తెలుసు అన్న గురించి, శంకర్ పైల్వాన్నే. అన్న గట్ల కాదన్నా, అవన్నీ నాకు తెలుసన్నా. మనం మర్డర్ చేసి చాలా రోజులైంది కదరా, అందుకే కొంచెం రెస్పెక్ట్ తగ్గినట్టుంది. అన్నా అదేం లేదన్నా. అన్న నువ్వు సీసాతి అన్న. అదేం లేదన్నా, సీసా గురించి నాకు తెలుసన్నా. ప్లీజ్ అన్నా, వద్దన్నా. ఆయన పేపర్ లైన్కి ఇచ్చాయి. గట్లనే అన్నా. హలో. ట్రైసెప్ చూసే అంత విగ్గా ఉందా? రేపు నుంచి దానికే వర్కౌట్ చేయి. గట్లనే అన్నా. హలో, జాగ్రత్త, స్లోగా వెళ్ళండి. అమ్మ చూడది, తొందరగా డబ్బులు తీసుకో, లేకపోతే మిస్ అయిపోతాడు. నేను చూసుకుంటాను. అమ్మని అమ్మ, ఇన్నాళ్ళు బార్సీన్ అంటే నీ కథలో ఫిక్షనల్ క్యారెక్టర్ అనుకున్నాను రా. ఒరే మరి కథ ఎంత బాగున్నప్పుడు నేను ఎందుకురా నా మాటిని ఎవరైనా పెద్ద హీరోతో వెళ్ళిపోదాం రా. రేయ్, నీకు ఇదే లాస్ట్ టైం చెప్తున్నా. నేను సినిమా అంటూ చేస్తే ఈ కథనే చేస్తాను, నీతోనే చేస్తాను. దానికోసమే కనుక మందు సెటప్ చేసి ఉంటే నాకు ఈ మందే అవసరం లేదు. యు కాంట్ బై మీ విత్ ఎంహెచ్. అమ్మడి అమ్మ, అంటే మంది అయిపోయిందని వెళ్ళిపోయాడు ఈ ఎదవా. ఛీ. బా ఆగు. నరేషన్ అవగానే నువ్వు హీరో అని చెప్పకూడదు. 1 2, వాళ్ళు ఇచ్చిన హీరోలో ఎవరు పెద్ద హీరో అయితే వాళ్ళతోనే చేస్తాను కమిట్ అవ్వాలి. 2 3, ఈ రోజు అడ్వాన్స్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో రూమ్కి వెళ్ళకూడదు. అంతే కదా? రూల్ నంబర్ 4, ఈ పైన 3 పాయింట్స్ లో ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. రాత్రంతా అదే దొబ్బావు, ఇప్పుడు కూడా అదేనా? సర్లే, నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళిపో. బావా మళ్ళీ ఏంట్రా? ఎందుకో నాకు టెన్షన్గా ఉంది, నేను కూడా ఇక్కడ కూర్చుంటేనే. సరే, తగలడు, డిస్టర్బ్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. స్టార్ట్ చేద్దామా? రెడీ సార్.
నాకు మీ డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. సార్ నువ్వు రాలేదనుకో ఇంట్లోకి వెళ్ళి గుంజుగా పోతా. అక్కడ ది ఎండ్ కార్డ్ పడిపోతుంది సార్. మళ్ళీ కలుద్దామని. లీడ్ టు ద సెకండ్ పార్ట్ సార్. ఎలా ఉంది సార్? Brilliant, man. థ్యాంక్ యూ సార్. Any hero options? ఎస్ సార్. యాక్చువల్లీ చెప్పే రాసుకున్నప్పటి నుంచి వీడే సార్ నా హీరో. What? బాగా చేస్తాడు సార్. ఒక్క ఛాన్స్ సార్. See, చైతన్య, నువ్వు చాలా పెద్ద కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసా? నువ్వు అనుకున్న కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలంటే యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఒకటి, ఈ సినిమా అతనే ప్రొడ్యూస్ చేయాలి, లేదా నువ్వు ప్రొడ్యూస్ చేసే సినిమాలో అతను హీరో చేయాలి. మీ మొహాలకి ఎలాగా అంత సీన్ లేదు. సో నేను చెప్పిన హీరోతో మీరు సినిమా స్టార్ట్ చేయండి. ఒప్పేసుకోరా. నువ్వు ఒప్పుకోకపోతే నేను నూరేసుకొని చచ్చిపోతాను చెప్తున్నాను. ఒప్పేసుకో. సరే ఓకే సార్. మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. రే ఏం మాట్లాడుతున్నారా? సార్ సార్ సారీ సార్. రాత్రి ఇడికి మందు గిడి ఏదో విష్ మీ గుడ్ లక్ సార్. సార్ సార్ మీరేమనుకోకండి సార్, నేను కన్విన్స్ చేస్తాను సార్. ఇంకా చాలు, పద పోదాం. కర్రీస్కి డబ్బులు లేక పెరుగన్నంతో మేనేజ్ చేస్తుంటే సినిమా తీస్తాడంట. విష్ మీ గుడ్ లక్ సార్. షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఈజీ కాదు సినిమా తీయడం అంటే. సరే ఆడేదో మీ మొహాలుగా అంత సీన్ లేదంటే అంత ఈగోకి తీసేసుకోవాలా? నేను చెప్పింది ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు. మరి ఇప్పుడు జరిగిన దాని గురించి తెలీదా నీకు? తెలుసులే. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక అస్సలు టైమింగ్ లేకుండా పుట్టింది. నమస్తే నమస్తే అంకుల్ వచ్చి. నమస్తే. అంకుల్ మీరు వచ్చారేంటి? రెంట్ గురించా? నేనే రేపు వచ్చి అది నాన్న వచ్చింది రెంట్ కోసం కాదు, పెళ్లి కోసం. పెళ్ళా? ఎవరికి? చెప్పండి నాన్న. చెప్తున్నా ఏం లేదు బాబు, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని అమ్మాయి చెప్పింది. 6 సంవత్సరాలుగా మా ఇంట్లో ఉంటున్నావు, ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉన్నాం కదా. అవునవును. అసలు ఈ విషయం తెలియగానే వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందపడిపోయింది. హాయ్. అన్నట్టు మర్చిపోయాను, సినిమా ఓకే అయిందట కదా. కంగ్రాచులేషన్స్ బాబు. సినిమానా? నీకు విషయం తెలుసా? ఇప్పుడు ఆడి సినిమాలో హీరో నేను కాదు. అవునా? అంత సాడిస్టిక్ ఎక్సైట్మెంట్ ఏంటి నీకు? అంటే నీకు కూడా ఇష్టం లేదా? చచ్చా అలా ఏం లేదు. మేము ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ దగ్గర నరేషన్కి వెళ్తున్నాం. తిరిగి అడ్వాన్స్ తోనే వస్తాం. రాగానే నెక్స్ట్ మీ పెళ్ళి. వావ్. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకో. అలాగే ఇమాజినేషన్ కదా. ఈ బాబు ఇప్పుడు డబ్బులు తీయాలి. ఏంటి? పాప నా అలాగే మోసపోయింది అనమాట. సర్లే ఏడవకు, మాట్లాడు. అంకుల్ సారీ అంకుల్, నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. పోనీ ఎంగేజ్మెంట్ చేసుకుందాం చైతు. బికాస్ ఐ నో ఇప్పుడు ఈ ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ చాలా బిజీగా ఉంటావు కదా, నాకు బాగా తెలుసు. సినిమా రిలీజ్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. ఏయ్ నువ్వు కొంచెం నోరు మూస్తావా? పెళ్ళి అంట పెళ్ళి. అంకుల్ నాకు అక్కడ సినిమా ఓకే అవ్వలేదు, నన్ను అక్కడ నుంచి బయటకు దుబ్బమన్నారు. అయినా పర్లేదు, మీరు పెళ్లి చేసుకోమంటారా? చెప్పండి, చేసుకుంటాను. ఏంటి చెప్పండి అంకుల్. ఏంటి మరి? చూసావా, ఇది రియాలిటీ. అందుకే నేను సినిమా తీసి వీని హీరోగా పెట్టుకొని, అదే సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకొని, అదే సినిమాలో మీ నాన్న కాస్ట్యూమర్ గా పెట్టుకొని అప్పుడు మాట్లాడతా పెళ్లి గురించి. అప్పటి వరకు దయచేసి నన్ను దొబ్బొద్దు, అర్థమైందా? అంకుల్ సారీ అంకుల్. శుభవార్త చెప్తావేమో అని సింబాలిక్ ఎల్లో డ్రెస్ వేసుకొచ్చాం. వేస్ట్. ఏం పర్లేదమ్మా, డ్రెస్ పెద్దగా ఏం నలగలేదు. అసలు దోబికి వేయాల్సిన పని కూడా లేదు, ఇస్త్రీ చేస్తే సరిపోతుంది. అబ్బాయి మూడు బాగాలేనట్టుంది, మనం తర్వాత వచ్చి మాట్లాడదాం. మళ్ళీ వస్తాం బాబు. అంకుల్ రెంట్ అది. రెంట్? ఓకే ఓకే సరే, పద. అదంత తింగరదేనా? వాళ్ళ నాన్న ఎంత మంచోడ్రా. అది కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వకపోయినా పర్లేదు కానీ వాళ్ళ నాన్నని ఇంకా పెద్ద కాస్ట్యూమర్ని చేసారా. అది నువ్వే చెయ్యాలరా. ఇదంతా పెట్టక నువ్వే కదా కారణం. ముందు సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఆలోచించి, ఇవన్నీ కాదు. నేను హీరోని, కొంచెం హీరోలో డీల్ చేయి. ఊళ్ళో కనపడిన ప్రతి ఒక్కడు నీ కొడుకు ఏం చేస్తున్నాడని అడిగితే
ఏం చెప్పాలో తెలియక తప్పించుకోవాల్సి వస్తుందిరా.